హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ డాక్టర్ పూర్ణిమ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, పూర్ణ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఈరోజు నేను మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మన దగ్గర ఇప్పుడు మనం మైక్రోవేవ్ అబ్లేషన్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేశామన్నమాట. అసలు మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఏంటి, అది మరి మీకు అందరికీ గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు చాలామందికి గర్భసంచి గడ్డలు అనగానే గర్భసంచి ఆపరేషన్ చేసేయడమే, లేదంటే బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, మంత్ వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనం గర్భసంచి ఆపరేషన్ చేసేసుకోవడం, గర్భసంచి తీసేయడం అన్న ఆప్షన్ ఒకటే ఉండేది. ఇంకా ఎవరైతే పిల్లలు పిల్లల కోసం ట్రై చేస్తున్న కపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితేనేమో గర్భసంచి గడ్డలు ఉన్నాయి అంటే ఆపరేషన్ తీసి గడ్డను బయటికి తీసేయడం అన్నది ఆప్షన్గా ఉండేది, మయోమెక్టమీ అంటామన్నమాట. కానీ ఇప్పుడు మనం మైక్రోవేవ్ అబ్లేషన్ అనే టెక్నాలజీ ద్వారా అలా గడ్డలు తీసే అవసరం లేకుండా ఆ గడ్డ లోపలనే కరిగిపోయేలాగా మనం పొట్ట మీద చిన్న ఇన్సిషన్ ఇవ్వడం ద్వారా మనం ఆ గడ్డను లోపలే కరిగిపోయేలాగా చేసి లాప్రోస్కోపీని కానీ లాప్రాటమీని కానీ అంత పెద్ద ఆపరేషన్ని, గర్భసంచికి పడే కుట్లని మనం ఇప్పుడు నివారించవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా నేను గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే గర్భసంచికి మనం కుట్లు వేస్తామో గడ్డ అన్నది తీసేసి ఆ కుట్లు మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ప్రాబ్లం కలిగించే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తామో అప్పుడు ఈ కుట్ల దగ్గర మనకు సన్నబడిపోవడం, గర్భసంచి పగిలిపోయింది అని వింటుంటాం కదా చాలామందికి. ప్రెగ్నెన్సీలో 7th మంత్లో 8th మంత్లో లోపల ఉన్న ప్రెషర్ని తట్టుకోలేక బేబీ పెరుగుతున్నప్పుడు గర్భసంచి కూడా సైజ్ పెరగడానికి ట్రై చేసినప్పుడు అంతకుముందు గడ్డ తీసిన ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ సన్నబడిపోయి గర్భసంచి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మనం యూట్రైన్ రప్చర్ అంటాం, స్కార్ రప్చర్ అంటాం, ఇట్లాంటివి వింటూ ఉంటాం అన్నమాట. అలాంటి కేసెస్ని మనం నివారించడానికని ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అనే టెక్నాలజీని స్టార్ట్ చేసామన్నమాట. దీని ద్వారా ఎలాంటి కుట్టు లేకుండా, ఎలాంటి కోత లేకుండా మనం గర్భసంచిలో ఉన్న గడ్డలని అలానే లోపలే కరిగిపోయేలాగా చేయడం ద్వారా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా ప్రశాంతంగా మనం 9th మంత్ వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా, అరే ఎక్కడ ఏ కుట్లు పగిలిపోతాయో అన్నది లేకుండా హ్యాపీగా 9th మంత్ వరకు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అన్నది ఒక మంచి వరంలాగా పనిచేస్తుంది. ఎవరైతే గర్భసంచికి గడ్డలు ఉన్నాయి, లేదంటే గర్భసంచి వాపు ఉంది చాలామందికి, అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ మంచి ఒక ఊరటనిస్తుంది అనమాట. సో దట్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీ ద్వారా గర్భసంచి గడ్డలను మనం అక్కడే కరిగిపోయేలాగా చేసుకొని నెక్స్ట్ మనకు పిల్లలు కావాలి అనే కలని మనం సాకారం చేసుకోవచ్చు. మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా సరే ఇలా గర్భసంచి గడ్డలు ఉండి, పెద్దవాళ్ళు అయితేనేమో ఆపరేషన్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే గర్భసంచి తీయించేసుకుందాము, లేదంటే ఇంకా పిల్లలు కాని వాళ్ళైతే ఈ గడ్డ ఒకటి తీయించేసుకుందాము అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు దయచేసి ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ లేజర్ టెక్నాలజీ ద్వారా దానితో పొందే ప్రయోజనాలన్నీ కూడా వస్తూ ఎట్ ద సేమ్ టైం మేజర్ సర్జరీని మనం నివారించవచ్చు అనమాట. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మిగిలిన వివరాలన్నీ కూడా మనం హాస్పిటల్కి వచ్చాక కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.